నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. గీతం 1980వ సంవత్సరంలో స్థాపించబడింది. గీతం అనేది ఒక ప్రత్యేకమైన విద్యా సంస్థ. ఇది విద్యార్థులను సమగ్రంగా, స్ఫూర్తిదాయకంగా మరియు అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కట్టుబడి ఉంది. అలానే గీతంకి విశాఖపట్నం, హైదరాబాద్ అండ్ బెంగళూరులో 3 క్యాంపస్లు కలిగి ఉంది. ఈ రోజు మనతో ప్రొఫెసర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఈయన 25 సంవత్సరాలుగా ఆర్కిటెక్చర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. 2018 నుంచి హైదరాబాద్ గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. సునీల్ గారితో మనం మాట్లాడే కంటే ముందు ఒక ఏవి చూద్దాం. నమస్కారం సునీల్ గారు. నమస్తే. ఓకే సునీల్ గారు, ముందుగా చెప్పండి, ఈ ఆర్కిటెక్చర్ కి కెరీర్ ఎలా ఉంటుంది అండ్ అదే విధంగా ఆర్కిటెక్ట్ అంటే ఏంటి అండ్ ఒక ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? ఆర్కిటెక్చర్ అనేది ఒక ప్రత్యేకమైన కెరియర్ అండి. దిస్ ఈజ్ ఏ ప్రొఫెషన్. దీని వృత్తి అంటాం మనం. అడ్వకేట్ గా, మెడిసిన్ లో డాక్టర్ లాగా ఇది ఒక వృత్తి అనమాట. రెస్పాన్సిబుల్ వృత్తి. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వృత్తిని రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో. మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ డిజైన్ చేయడం, బిల్డింగ్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడం, బిల్టప్ స్పేసెస్ ని క్రియేట్ చేయడం ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్ గా ప్రాక్టీస్ చేస్తారండి. సో ఈ బిల్డింగ్స్ అంటే సింపుల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నుంచి మొదలుపెట్టి కాంప్లెక్స్ హాస్పిటల్స్ డిజైన్ చేయడము, ఎయిర్పోర్ట్స్ డిజైన్ చేయడము, స్టేడియంస్ డిజైన్ చేయడము, మల్టీప్లెక్సెస్ డిజైన్ చేయడము, మాల్స్ డిజైన్ చేయడం, ఇలాగా రకరకాల బిల్డింగ్స్ డిజైన్ చేస్తారండి ఆర్కిటెక్ట్. సో ఈ డిజైన్ చేయడమే కాకుండా ఆ బిల్డింగ్ సంబంధించిన డాక్యుమెంటేషన్, క్వాలిటీ స్పెసిఫికేషన్స్, ఇవన్నీ కూడా ఆర్కిటెక్ట్ రోల్ ఉంటుందండి. సో ఫస్ట్ పర్సన్ టు కమ్ ఇన్ టు పిక్చర్. ఇఫ్ యూ ఎవరైనా సరే ఒక బిల్డింగ్ కట్టాలి అని ప్లాన్ అనుకుంటే మాత్రం ఫస్ట్ పర్సన్ టు కమ్ ఇన్ టు ఇట్ ఈజ్ ఆర్కిటెక్ట్ అండ్ లాస్ట్ పర్సన్ వుడ్ బి ద ఆర్కిటెక్ట్. ఫైనల్ గా బిల్డింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అయినాక ఆర్కిటెక్ట్ అండి. సో ఈ ద హోల్ బిల్డింగ్ లైఫ్ ఆర్కిటెక్ట్ ఉంటుందండి. ఈవెన్ దాని తర్వాత ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అన్నిటికీ సంబంధించిన వర్క్ చేసే ప్రొఫెషన్ ఆర్కిటెక్చర్ అండి. ఓకే సునీల్ గారు, ఆర్కిటెక్చర్ కి అండ్ సివిల్ ఇంజనీరింగ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజనీరింగ్ రెండు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వృత్తి. కాకపోతే సివిల్ ఇంజనీరింగ్ కి ఆ బిల్డింగ్ యొక్క దృఢత్వము, బిల్డింగ్ స్ట్రక్చర్ గురించి వర్క్ ఉంటుంది. ఆర్కిటెక్ట్ కి అయితే ఆ బిల్డింగ్ రూపకల్పన చేయడం, డిజైన్ చేయడం, అది ఆ డిజైన్ కూడా ఆస్పిరేషన్స్ ఆఫ్ ద క్లయింట్, ఎవరికైతే ఆ బిల్డింగ్ కావాలనుకున్నారో వాళ్ళ ఆస్పిరేషన్స్ తగ్గట్టుగా డిజైన్ చేయడము, వాళ్ళ అవసరాలు తీర్చేటట్టుగా డిజైన్ చేయడము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం డిజైన్ చేయడము, ఇది ఆర్కిటెక్ట్ మెయిన్ రోల్ ఉంటుంది. అలానే ఆ బిల్డింగ్ చేసేటప్పుడు బిల్డింగ్ అనేది ఓన్లీ బ్రిక్ అండ్ మోటార్ కాదు. బిల్డింగ్ లో చాలా అవసరాలు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎక్కడెక్కడ ఎలాంటి ఎలాగా ఎలక్ట్రికల్ ఫిక్చర్స్ పెట్టాలి, ప్లంబింగ్ ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది, ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్న మోడర్న్ బిల్డింగ్స్ లో ఫైర్ సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది, యాక్సెస్ కంట్రోల్ ఉంది, ఎలివేటర్స్ ఉంటాయి, వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్, హై రైజ్ బిల్డింగ్స్ అయితే ఎస్కలేటర్స్ ఉంటాయి పెద్ద మాల్స్ లో, సినిమా మల్టీప్లెక్సెస్ లో. సో వీటి అన్నిటిని హ్యాండిల్ చేసేది ఆర్కిటెక్ట్ అండి. మిగతా కన్సల్టెంట్స్ తోటి, హెచ్విఎసి కన్సల్టెంట్స్, ఎంఈపి కన్సల్టెంట్స్,
అందరు కన్సల్టెంట్స్ తో కలిసి ఈ ఆర్కిటెక్ట్ లీడ్ రోల్ తీసుకొని బిల్డింగ్ డిజైన్ చేస్తారు. సివిల్ ఇంజనీర్ కి బిల్డింగ్ స్టెబిలిటీ అండ్ స్ట్రక్చర్ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఆ రోల్ వరకు లిమిట్ అయి ఉంటుందండి సివిల్ ఇంజనీరింగ్. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేయడానికి అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అవన్నిట్లలో ఆర్కిటెక్ట్ కి స్పెసిఫిక్ గా రోల్ ఉంటుంది, సివిల్ ఇంజనీర్ కి స్పెసిఫిక్ గా రోల్ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది బిల్డింగ్ ఇండస్ట్రీలో, కాంప్లిమెంటరీగా పనిచేయాల్సి వస్తుంది ఒకరికొకరు తోడుగా. ఇద్దరికి డిఫరెంట్ రోల్స్ అండి సివిల్ ఇంజనీర్ కి ఆర్కిటెక్ట్. ఓకే ఓకే సునీల్ గారు, ఆర్కిటెక్చర్ చేసే కోర్స్ చేసే స్టూడెంట్స్ కి ఫ్యూచర్ లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఆర్కిటెక్చర్ ఇప్పుడు అంటే లాస్ట్ 20 years లో ఆర్కిటెక్చర్ యాజ్ ఎ కెరియర్ చాలా స్కోప్ ఇంప్రూవ్ అయిందండి. ఎందుకంటే బిల్డింగ్ డిజైన్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ దీస్ మోడర్న్ బిల్డింగ్స్, దాని తర్వాత సో మచ్ ఆఫ్ రెగ్యులేషన్స్ కూడా, ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే ఒక స్పెషలిస్ట్ అవసరం బాగా పెరిగింది. ఇప్పుడు ఒక బిల్డింగ్ డిజైన్ చేయాలంటే ప్రీవియస్ గా ఎవరంటే వాళ్ళు డిజైన్ చేయడానికి అవకాశం లేదు. సో యూ నీడ్ ఏ స్పెషల్ పర్సన్. దానివల్ల ఏమవుతుందంటే ఈ కెరియర్ చాలా మంచి కెరియర్ గా డెవలప్ అవుతా ఉంది. లాస్ట్ 20 years లో చాలా స్కోప్ పెరిగింది. నాట్ ఓన్లీ బిల్డింగ్ డిజైనే కాకుండా ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి, అంటే బిల్డింగ్ చుట్టూరుగా ఉన్న ప్రదేశాలను కూడా సుందరంగా ఎలాగ చేయాలి, అందంగా ఎలాగ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ వల్ల బిల్డింగ్స్ ని ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఎలా చేయాలి, అంటే ప్రపంచంలో ఎనర్జీ కన్జ్యూమ్ చేసే ఎనర్జీ ఎవరు కన్జ్యూమ్ చేస్తారంటే బిల్డింగ్స్ మాక్సిమం కన్జ్యూమ్ చేస్తాయి, అంటే నాట్ ఇండస్ట్రీస్, బిల్డింగ్స్ కన్జ్యూమ్ చేస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్ డిజైన్ చేయడం, తర్వాత ఎన్విరాన్మెంట్ కి చేయూతనిచ్చే బిల్డింగ్స్ అంటే సస్టైనబుల్ బిల్డింగ్స్ అంటారు ఈ మధ్య, సస్టైనబుల్ బిల్డింగ్స్. దాని తర్వాత గ్రీన్ బిల్డింగ్స్, ఎన్విరాన్మెంట్ ని పాడు చేయని గ్రీన్ బిల్డింగ్స్. దాని తర్వాత నెట్ జీరో బిల్డింగ్స్ అంటే ఆ బిల్డింగ్ తనకు కావాల్సిన ఎలక్ట్రికల్ ఎనర్జీ తనే ప్రొడ్యూస్ చేసుకుంటది. బయట నుంచి ఏ ఎలక్ట్రికల్ ఎనర్జీ అవసరం లేకుండా ఆ బిల్డింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటది. చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి దానికోసము. అలానే ఒక ఎఫిషియెంట్ బిల్డింగ్, దాని తర్వాత ఎనర్జీ తనే ప్రొడ్యూస్ చేసుకొని తన అవసరాలకు తగ్గట్టుగా తానే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకునే బిల్డింగ్స్ నెట్ జీరో బిల్డింగ్స్ అంటాం. అలానే హెల్తీ బిల్డింగ్స్. సో ఇలాగా చాలా మోడర్న్ కాన్సెప్ట్స్ బిల్డింగ్ డిజైన్ లో వచ్చినాయండి. ఇవన్నీ కూడా ఆర్కిటెక్ట్ ఒక రోల్ ఉంటుంది దీంట్లో మేజర్ గా. అందుకని ఆర్కిటెక్చర్ కెరియర్ చాలా బాగుంది. దాని తర్వాత ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ అనుకోండి, ఆఫీసెస్ 24/7 వర్క్ చేసే ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్, అంటే ఒక మాల్ తీసుకున్నారనుకోండి, అలా షాపింగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిల్డింగ్స్ అవసరం వస్తుంది మనకి. సో ఆర్కిటెక్ట్ యాజ్ ఎ కెరియర్ ఆర్కిటెక్చర్ చాలా మంచి రోల్ ఉంది. అండ్ ఇంకా ఈ మధ్య టీచింగ్, ఆర్కిటెక్చర్ టీచింగ్ కూడా more than 400 కాలేజెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో అందరికీ టీచర్స్ అవసరం. దాని తర్వాత ఈ 100 స్మార్ట్ సిటీస్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రెస్టీజియస్ గా స్టార్ట్ చేసిందో వాటిలో కూడా ఆర్కిటెక్ట్స్ రోల్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి చాలా కాన్సెప్ట్స్ డెవలప్ చేస్తున్నారు. ఎస్ ఓకే సునీల్ గారు, ఇందాక మీరు చెప్పారు చాలా స్కోప్ ఉంది, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు దీనికి డెవలప్మెంట్ ఉంది అండ్ చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అన్నారు కదా. అయితే మన తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే ఈ కోర్స్ ఎలా ఉండింది? మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ కొంచెం లిమిటెడ్ గానే ఉందండి. మిగతా రాష్ట్రాలు అంటే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ ఉందండి ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్. అంటే లోకల్ గా యూనివర్సిటీస్ కానీ, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్స్టిట్యూట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లిమిటెడ్ స్కోప్ తోటే ఉన్నాయండి. సో ఈ మధ్య కాలం అంటే లాస్ట్ 5 years నుంచి ఈ అవగాహన పెరగడం వల్ల డెఫినెట్ గా ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో
ఇంప్రూవ్ అవుతా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, టీచర్స్ అనుకోండి, ఇన్స్టిట్యూషన్స్ రావడం కానీ ఏవైనా కానీ ఇంప్రూవ్ అవుతుందండి. సో చాలా లిమిటెడ్ ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్. అందుకే చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆర్కిటెక్చర్ చదువుకోవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్తారండి. ఎస్పెషల్లీ కర్ణాటక అండ్ నార్త్ ఇండియా యూనివర్సిటీస్ లోకి చూస్ చేసుకుంటారండి. ఇక్కడ ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో ఉందండి ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్. ఓకే సునీల్ గారు, అయితే మీరు ఒక హెచ్ఓఐగా ఒక పేరెంట్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఆర్కిటెక్చర్ తీసుకుందాము, చూస్ చేసుకుందాము అన్న విషయంలో మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఓకే, సో ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ ఒక ప్రత్యేకమైన విద్య అండి. సో దీనికి కావాల్సిన వసతులు, దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, దీనికి కావాల్సిన టీచింగ్ ఫ్యాకల్టీ, ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ పేరెంట్ అయినా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే, ఈ ఎడ్యుకేషన్కి కావాల్సిన ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ కాబట్టి వీటికి కావాల్సిన టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారా, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత వీటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా వాళ్ళ దగ్గర. ఓకే సునీల్ గారు, చెప్పండి, ఒక హెచ్ఓఐగా ఒక పేరెంట్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఆర్కిటెక్చర్ చూస్ చేసుకునే ముందు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఆర్కిటెక్చర్ విద్య ప్రత్యేకమైన విద్య. సో దీనికి కావాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి రికగ్నిషన్ ఉందా లేదా ఇన్స్టిట్యూట్కి, అది ప్రాథమికంగా చెక్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత దానికి కావాల్సిన పెడగాగి, అంటే ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన పెడగాగి ఉందా లేదా, ఎలాగ టీచ్ చేస్తారు వీళ్ళు ఆర్కిటెక్చర్. ఇది జస్ట్ క్లాస్ రూమ్ టీచింగ్ కాదు. సో మోర్ దెన్ దాట్. అందుకని ఆ పెడగాగి ఏముంది ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫ్యాకల్టీ, ట్రైన్డ్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేరా అని చెక్ చేసుకోవడము. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెఫినెట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాని తర్వాత ఫెసిలిటీస్ ఏమున్నాయి వీళ్ళ ఫెసిలిటీస్. అండ్ ప్రతి ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి ఒక స్పెషల్ స్కిల్ ఉంటుంది, స్పెషల్ అబిలిటీ ఉంటుంది. సో ఈ ఇన్స్టిట్యూట్ కి స్పెషల్ ఏంటి అన్నది తెలుసుకొని ఈ విషయాలన్నీ కూలంకషంగా చెక్ చేసుకొని జాయిన్ కావడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సునీల్ గారు, ఒక స్టూడెంట్ గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని చూస్ చేసుకోవడానికి అసలు ఎందుకు చూస్ చేసుకోవాలి? డిఫరెంట్గా ప్రత్యేకంగా మీ దగ్గర ఏముంటుంది? ఓకే, గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విశాఖపట్నంలో 12 years అయిందండి స్టార్ట్ అయ్యి. అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్తో పాటు మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. హైదరాబాద్లో 2018 నుంచి స్టార్ట్ అయిందండి. సో వై గీతం అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ the academic rigor that we have at Geetham School of Architecture. అంటే లాస్ట్ 12 ఏళ్ళ అనుభవంలో ఆర్కిటెక్చర్ ఎలాగ టీచ్ చేయాలి, ప్రత్యేకమైన విద్యని ఎలాగ టీచ్ చేయాలి అనేది మా అకాడమిక్ రిగర్లో కనిపిస్తుంది మీకు. అంటే క్లాస్ రూమ్ టీచింగ్, దాని తర్వాత సైట్ విజిట్స్, దాని తర్వాత అకాడమిషియన్సే కాకుండా, అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అకాడమిషియన్సే కాకుండా ప్రొఫెషనల్ ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్స్ ఇన్వాల్వ్మెంట్ ఈ కోర్సులో ప్రతి చోట, అంటే ప్రతి క్లాస్లో, అది ఏదర్ బిల్డింగ్ మెటీరియల్స్ అవ్వండి, డిజైన్, ఆర్కిటెక్చర్ డిజైన్ అవ్వండి, అకాస్టిక్స్ అవ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ టాపిక్ అయినా సరే ప్రొఫెషనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాము గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. దాని తర్వాత మాది లెర్నింగ్ అండ్ డాక్యుమెంట్ సెల్ అని ఉంది ఒకటి. సో దాని ద్వారా ప్రతి సంవత్సరము స్టూడెంట్స్ని ఎడ్యుకేషనల్ టూర్ తీసుకెళ్తాము. క్యూరేటెడ్ ఎడ్యుకేషన్ టూర్ అంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ టూర్ లా కాకుండా ఒక క్యూరేటెడ్ ఎడ్యుకేషన్ టూర్. సో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము, ఏ ప్రాజెక్ట్స్ చూడబోతున్నాము, దానికి ముందే రీసెర్చ్ చేసుకొని స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని దాని తర్వాత అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా అది చూసి దాని తర్వాత మళ్ళీ వచ్చి దాన్ని డాక్యుమెంట్ చేస్తారు అనమాట. సో అలాగా క్యూరేటెడ్ టూర్స్ ఉంటాయి. ఆ టూర్స్ లో భాగంగా ఏం చేస్తామంటే రెప్యూటెడ్ బిల్డింగ్స్ డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్స్ తోటి కలిసి వాళ్ళతో ఇంటర్వ్యూస్ కూడా ఎంగేజ్ చేస్తామండి స్టూడెంట్స్ని. సో స్టూడెంట్స్కి ఫ్యూచర్లో వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయగలుగుతారు, వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్నది చాలా ఈజీగా వాళ్ళకి అర్థమవుతుందండి. అంటే మా ఎక్స్పీరియన్స్ కూడా ఈ టూర్స్ నుంచి వచ్చినాక విద్యార్థుల్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. దేర్ డెడికేషన్ టువర్డ్స్ కోర్స్ చాలా మార్పు ఉంటుంది.
సో ఈ క్యూరేటెడ్ టూర్స్, దాని తర్వాత ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్స్ తోటి వర్క్ షాప్స్ చేయించడం. వర్క్ షాప్స్ అంటే హ్యాండ్స్ ఆన్, వాళ్ళు కాలేజీకి వచ్చి విద్యార్థులతోటి ఒక 2 days 3 days 5 days డిపెండింగ్ ఆన్ ద కోర్స్ వాళ్ళు స్పెండ్ చేస్తారు అనమాట. ఈ ప్రొఫెషనల్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఆర్కిటెక్ట్స్ కావచ్చు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అంటే ఒక ఆర్కిటెక్ట్ కి కావాల్సిన స్కిల్ కి ఎలాంటి స్కిల్ అవసరమో వాటికి సంబంధించిన ఎనీ ప్రొఫెషనల్ ని తీసుకొని వచ్చి చేపిస్తామండి వర్క్ షాప్స్. దాని తర్వాత డెఫినెట్ గా అకాడమిషియన్స్, టీచర్స్, హైలీ క్యాలిబర్ ఉన్న టీచర్స్, మన కాలేజ్ టీచర్సే కాకుండా బయట కాలేజెస్ టీచర్స్, ఐఐటి నుంచి, ఎన్ఐఐటిస్ నుంచి, ఎస్పీఎస్ నుంచి టీచర్స్ ని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతోటి కూడా వర్క్ షాప్స్, ఆన్లైన్ క్లాసెస్ ఇలాగా అన్ని చేస్తామండి. సో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే క్లైమటాలజీ ల్యాబ్ కానివ్వండి, కంప్యూటర్ ల్యాబ్ కానివ్వండి. ఆర్కిటెక్చర్ లో చాలా హై అండ్ కంప్యూటర్స్ అవసరం ఉంటాయండి, ఎందుకంటే దీంట్లో యూజ్ చేసే సాఫ్ట్వేర్స్, రెవిట్ ఆర్కిటెక్చర్ అనుకోండి, స్కెచ్అప్ అనుకోండి, ఆటోకాడ్ అనుకోండి, వీటికి అంటే సిస్టమ్స్ కూడా హై అండ్ సిస్టమ్స్ అవసరం ఉంటాయండి. సో కంప్యూటర్ ల్యాబ్స్ అనుకోండి, సాఫ్ట్వేర్స్ కూడా ఇవే కాకుండా డిజైన్ బిల్డర్ అని సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్రొఫెషనల్ వర్షన్స్ గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో. అండ్ లైబ్రరీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ టూల్ ఫర్ ఎనీ లెర్నింగ్ అండి. లైబ్రరీ ఎంత మంచి లైబ్రరీ ఉంటే ఆ కోర్స్ అంత బాగా జరుగుతుందండి. అంటే సిలబస్ లో ఉన్న రిఫరెన్స్ బుక్సే కాకుండా లైబ్రరీ is one of the strong point of గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. హైదరాబాద్ లైబ్రరీలో కానివ్వండి, విశాఖపట్నం లైబ్రరీ కానివ్వండి, ఈ మధ్య అయితే ఈ లైబ్రరీ కూడా ఉన్నది. సో లాట్ ఆఫ్ జర్నల్స్, ఇంటర్నేషనల్ జర్నల్స్, నేషనల్ లెవెల్ జర్నల్స్, ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసి గీతం లైబ్రరీలో అవైలబుల్ ఉంటాయి విద్యార్థులకి. ఈ జర్నల్స్ వల్ల లేటెస్ట్ గా ప్రపంచంలో ఏం జరుగుతుంది ఆర్కిటెక్చర్ ఫీల్డ్ లో, రీసెర్చ్ అవనివ్వండి, ఏదైనా అవ్వండి, విద్యార్థులకు మంచి అవగాహన కలుగుతుంది. సో అండ్ ద పెడగాగి, నేను ఏదైతే పెడగాగి చెప్తున్నానో, డిజైన్ స్టూడియో ఎలాగా చేస్తాము, డిజైన్ స్టూడియో, దాని తర్వాత స్ట్రక్చరల్ డిజైన్ స్టూడియోస్ ఎలా చేస్తాము, ఆర్కిటెక్చరల్ డిజైన్ గ్రాఫిక్స్ స్టూడియోస్ ఎలా చేస్తాము, ఇవన్నీ చాలా ప్రత్యేకంగా లాస్ట్ 12 years ఎక్స్పీరియన్స్ తోటి ఒక పెడగాగి ఉందండి. అకాడమిక్ రిగర్ చాలా టఫ్గా ఉంటుందండి. టోటల్ షెడ్యూల్ 6 months షెడ్యూల్ స్టూడెంట్స్ కి ముందే ఇచ్చేస్తాము. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, యూనిట్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, సబ్మిషన్స్ ఏంటి, అసైన్మెంట్స్ ఏంటి, అంటే స్టూడెంట్ కి ఫుల్ క్లారిటీ తోటి ఆ 6 months ఎలా జరుగుతుంది అని తెలుస్తుందండి. సో ఈ టోటల్ పెడగాగి వల్ల గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ చాలా పకడ్బందీగా ప్రత్యేకంగా జరుగుతుందండి. ఓకే సునీల్ గారు, మీరు చెప్పండి, గీతంలో మీ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ కి మీరు కెరీర్ పరంగా ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? కెరియర్ గైడెన్స్ గీతం యూనివర్సిటీలో చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ప్లేస్మెంట్ సెల్ కానీ, ఇన్నోవేషన్ సెల్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ, సో గీతం హ్యాస్ ఎ స్పెషల్ కెరియర్ గైడెన్స్ సెల్. అండ్ కెరియర్ గైడెన్స్ లో స్టూడెంట్ కి, అంటే ఫస్ట్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ వాళ్ళకి విడిసి, వెంచర్ డెవలప్మెంట్ కోర్స్ అని ఒకటి ఉంది. దాంట్లో వాళ్ళకి స్కిల్స్, అంటే సొంతంగా ఎంటర్ప్రినర్ గా మారి తనే సొంతంగా ఒక బిజినెస్ కానీ, ఒక ప్రొఫెషన్ ఆర్కిటెక్చర్ రన్ చేయాలంటే కావాల్సిన స్కిల్స్ ఇవ్వడం మొదలు పెడతామండి. ఫస్ట్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ కెరియర్ గైడెన్స్ ఉంటుందండి. దాని తర్వాత స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి, వెదర్ హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఏ కెరీర్, అంటే జాబా, లేకపోతే సొంతంగా ఆఫీస్ పెట్టుకుంటాడా, లేకపోతే ఏదైనా బిజినెస్, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఉంటే కంటిన్యూ చేయాలనుకుంటున్నాడా, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి ఇండియాలో చదవాలనుకుంటున్నాడా, వేరే కంట్రీ వెళ్ళి చదవాలనుకుంటున్నాడా, ఇవన్నీ అవగాహన చేసుకుంటారండి. మెంటర్స్ ఉంటారు, ప్రతి స్టూడెంట్ కి ఒక మెంటర్స్ ఆల్ త్రూ ఈజ్ సైకిల్. అంటే 5 years ఆఫ్ ఈజ్ ఎడ్యుకేషన్ ఇన్ గీతం ఒకటే మెంటర్ ఉంటారండి. ఆ మెంటర్ ఆ స్టూడెంట్ ని కంటిన్యూస్ గా ఇంటరాక్ట్ అవుతూ తన ఆస్పిరేషన్స్ ఏంటి అర్థం చేసుకొని, తన స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి, అంటే ఏ స్కిల్స్ లో ల్యాకింగ్ ఉన్నాడు అవి కూడా
అవగాహన చేసుకుని ఆ స్పెషల్ స్కిల్స్ ఏమి ఇవ్వాలి ఆ స్టూడెంట్ కి అని చెప్పేసి ఆ స్పెషల్ స్కిల్స్ ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన వసతులు కూడా చేస్తారండి గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో కెరియర్ గైడెన్స్ సెల్ భాగంగా. దాని తర్వాత ఫైనల్ గా వెన్ హీఈస్ లీవింగ్ అవుట్ ఆఫ్ ద యూనివర్సిటీ పోర్టల్ డెఫినెట్గా ఆ స్టూడెంట్ ఒక ఆస్పిరేషన్స్ తగ్గట్టుగా అది జాబ్ అవ్వనివ్వండి, సొంతంగా ఆఫీస్ అవ్వనివ్వండి, లేకపోతే ఏదైనా ఫారెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ అవ్వనివ్వండి, లేకపోతే ఒక నేషనల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ ఇవ్వండి, అన్నిటికీ ఈ కెరియర్ గైడెన్స్ సెల్ సపోర్ట్ చేస్తుంది. సో ఆల్ త్రూ హీస్ 5 years ఆఫ్ స్టే ఇన్ గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ద స్టూడెంట్ ఈస్ గైడెడ్ ఫర్ అచీవింగ్ హిస్ ఆస్పిరేషన్స్ అండ్ డ్రీమ్స్. ఓకే సునీల్ గారు, ఈ ఆర్కిటెక్చర్ కోర్స్ అమ్మాయిలకు ఎలా ఉంటుంది అండ్ ఈ అమ్మాయిలు ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు? ఈ మధ్య కాలంలో డెఫినెట్ గా లాస్ట్ 10 years నుంచి ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ లో అమ్మాయిలు చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చాలా మంది అమ్మాయిలు ఇంట్రెస్ట్ తీసుకొని జాయిన్ అవుతున్నారండి. There are many reasons for girls choosing this as a career. First thing ఏంటంటే you can have control on your career. నువ్వు ఎంతసేపు వర్క్ చేయాలనుకుంటున్నావు, ఎలాంటి వర్క్ చేయాలనుకుంటున్నావు, అవన్నిటికీ చాలా మంచి కంట్రోల్ ఉంటుందండి ఇందులో. అంటే ఇఫ్ యూ చూజ్ టు స్టార్ట్ యువర్ ఓన్ ఆఫీస్, you can choose how much work you want to do, what kind of work you want to do. So అదొక మేజర్ అడ్వాంటేజ్ అవుతుందండి అమ్మాయిలకి. దాని తర్వాత చేంజింగ్ ఆఫ్ ప్లేసెస్. సో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ అమ్మాయిలకి, అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్లేసెస్ చాలా సార్లు చేంజ్ చేయాల్సి వస్తుంది, పెళ్లి వల్ల కానీ, సో మెనీ రీజన్స్, రైట్? సో అలాంటప్పుడు కూడా దేర్ ఈస్ నో బ్రేక్ ఇన్ ద కెరియర్. అంటే అండి ఆపర్చునిటీస్ తీసుకోవడం వల్ల అండ్ ద కైండ్ ఆఫ్ వర్క్, అంటే జనరల్ గా ఇది క్రియేటివ్ వర్క్ కదండి. సో అమ్మాయిలు డెఫినెట్ గా దే ఫీల్ దాట్ దే ఆర్ వెరీ క్రియేటివ్, రైట్? అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ న్యాచురల్ ఫర్ గర్ల్స్ టు బీ క్రియేటివ్. అండ్ దాని ఏమంటారు, ఎస్థెటికల్ సెన్స్ కూడా అమ్మాయిలకి డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది కదండి. సో ఆల్ దోస్ థింగ్స్ పుట్ టుగెదర్, దిస్ ఇస్ అ వెరీ గుడ్ కెరియర్ దట్ దే కెన్ హ్యావ్. అండ్ డెఫినెట్ గా సెక్యూరిటీ కానీ ఏదైనా కానీ ఇందులో ఈ కెరియర్ లో బాగుందండి. అందుకనే దిస్ ఓరియంటేషన్ ఈజ్ లీడింగ్ గర్ల్స్ టు టేక్ దిస్ కెరియర్. అండ్ ఇన్ ద లాస్ట్ 10 years ఐ హావ్ బీన్, నాకు ప్రత్యక్షంగా తెలుసు అమ్మాయిల స్ట్రెంగ్త్ ఈ ఎడ్యుకేషన్ లో చాలా పెరుగుతుందండి కెరియర్ ఆర్కిటెక్చర్ లో. ఇప్పుడైతే మోర్ దెన్ 55% ఆర్ గర్ల్స్. ఆర్కిటెక్చర్ కాలేజ్, ఏ ఆర్కిటెక్చర్ కాలేజ్ లో వెళ్ళినా మీకు 55% అరౌండ్ గర్ల్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6.